అస్మద్గురుభ్యో నమః. ఉపదేశామృతంలో శ్రీల రూప గోస్వామి ఇలా వివరించారు. వాచో వేగం వాచో వేగం మనసః క్రోధవేగం జిహ్వా వేగం ఉదరోపస్థవేగం ఏతాన్ వేగాన్ యో విషహేత ధీరః సర్వామపి మాం పృథివీం నాశిష్యాత్. ఏ ధీరుడు మనసులోని క్రోధమును, మాటల ఒరవడిని, నాలుక ఉద్రేకమును, ఉదరము మర్మ అవయవాల ఆతృతలను, ఉద్వేగాలను నియంత్రించగలుగునో అతడే ప్రపంచములోని వారందరినీ తన శిష్యులుగా చేసుకోగలడు. ఈ శ్లోకంలో శ్రీల రూప గోస్వామి 6 రకాల వేగాల గురించి వివరిస్తూ ఉన్నారు. ఉదాహరణకు మనకు మలమూత్ర విసర్జన చేయవలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని కొరకై వెళ్ళవలసి వచ్చును. దానిని మనము నిరోధించలేము. ఒకవేళ నిరోధించితే అది మన అనారోగ్యానికి కారణమవుతుంది, దేహ అనారోగ్యానికి. దీనినే వేగం అంటారు. ఇది ఒక రకమైన ఒత్తిడి. శ్రీల రూప గోస్వామిని అనుసరించి 6 రకాల వేగాలు కలవు. వాచో వేగం అనగా అనవసరంగా మాట్లాడాలి అనే కోరిక. ఇది నాలుక యొక్క ఒత్తిడి వలన కలుగును. మరొక ఒత్తిడి క్రోధావేగం, అంటే కోపమనే బలమైన ఒత్తిడి. ఎప్పుడైతే ఈ కోపమనే ఒత్తిడి మనల్ని ఆవహిస్తుందో అప్పుడు దానిని నియంత్రించడం కష్టమగును. కొన్నిసార్లు ఈ కోపావేశంలో వ్యక్తి హత్యలను కూడా చేయును. మనస్సు మనలను నీవు వెంటనే అక్కడికి వెళ్ళుము అని ఆజ్ఞాపించగానే మనస్సు కోరికొనున్న చోటికి బనిపెడతాం. జిహ్వావేగం అంటే నాలుక మంచి రుచికరమైన పదార్థాలను తినాలి అనే కోరికను కలిగి ఉంటుంది. ఇక ఉదర వేగం పొట్ట కోరికను సూచించును. కడుపు నిండుగా ఉన్నప్పటికీ తిరిగి ఏదో తినాలని కోరిక పుడుతుంది. ఈ రకంగా పొట్ట కోరికను రగిలిస్తూ ఉంటుంది. మనము నాలుక, కడుపు కోరికను తీర్చినప్పుడు జననేంద్రియాల కోరిక బలమవుతుంది. అప్పుడు ఆ ఒత్తిడి వలన సంభోగ క్రియలో పాల్గొనవచ్చును. వ్యక్తి నాలుకను మరియు మనస్సును నియంత్రించలేనప్పుడు జననేంద్రియాలను ఎలా నియంత్రించగలడు? ఈ రకంగా అనేక రకాల వేగాలు కలవు. ఇలా అన్ని రకాల ఒత్తిడులు కలిసి శరీరం అంతా ఒక ఒత్తిడి యంత్రంలా తయారవుతుంది. అందుకే ఈ వేగాలను అన్నింటినీ నియంత్రించగలవారే ఆధ్యాత్మిక ఆచార్యులు కాగలరు అని శ్రీల రూప గోస్వామి వారు ఉపదేశామృతంలో వివరించారు. ఏతాన్ వేగాన్ యో విషహేత ధీరః సర్వామపి మాం పృథివీం నాశిష్యాత్. ఎవరైతే ఈ వేగాలను లోను కాకుండా, ఈ 6 వేగాలకు లోను కాకుండా స్థిరముగా ఉంటారో వారే ప్రపంచమంతటా శిష్యులను అంగీకరింపవచ్చును. ధీరః అనే పదానికి స్థిరత్వము, గంభీరము కలవాలని అర్థం. కేవలం ధీరులైన వారే శిష్యులు స్వీకరించుటకు అర్హులు. ఇది అంతా శిక్షణ పైన ఆధారపడి ఉంటుంది. యోగము అంటే మనస్సుకు, ఇంద్రియాలకు పరమాత్మపై లగ్నమయ్యేలా శిక్షణ ఇవ్వడం. ఇది కేవలం రోజుకు 15 నిమిషాలు ధ్యానం చేసి బయటకు వెళ్ళి ఇంద్రియ ఆదేశాలను పాటించడం కాదు. అంత సులువుగా జీవిత సమస్యలను పరిష్కరించగలమా? మనం విలువైన దానిని ఆశించినప్పుడు దానికి అవసరమైన మూల్యాన్ని కూడా చెల్లించవలసి ఉంటుంది. ఈ చైతన్య మహాప్రభు కృపచేత హరే కృష్ణ మహామంత్ర కీర్తన ద్వారా ఈ మూల్యాన్ని సులభంగా మనము చెల్లించగలము. ఈ హరే కృష్ణ కీర్తన ద్వారా ఇంద్రియాలు నిగ్రహించబడి యోగ సంసిద్ధిని పొందగలం. ఇహ ఖోయితే సర్వసిద్ధి హోయబే తోమార్. ఈ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు మనల్ని ఆశీర్వాదం చేశారు. కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించి ఆత్మ సాక్షాత్కార సిద్ధిని సాధించగలము. ఈ కలియుగంలో జనులు పతనం చెంది ఉండటం చేత ఇతర మార్గాలు ఫలించవు. ఇదొక్కటే మార్గం. మరియు ఈ మార్గము చాలా సులభమైనది, ఉత్తమమైనది, ప్రభావవంతమైనది. దీని ద్వారా ఎవరైనా ఆత్మ సాక్షాత్కారాన్ని సాధింపవచ్చును. శ్రీకృష్ణుడు భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో 2వ శ్లోకంలో ఆదేశించినట్లుగా ఈ విధానము అత్యుత్తమమైనది. రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం.
ఈ జ్ఞానము విద్యలలోకెల్లా రాజు వంటిది, రహస్యములన్నింటిలోకి పరమ రహస్యమైనది. పరమ పవిత్రమైన ఈ జ్ఞానము అనుభవపూర్వకముగా ఆత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానమును కలుగచేయుటచే ధర్మము యొక్క పరిపూర్ణ స్థితి అయి ఉన్నది. ఇది శాశ్వతము మరియు ఆచరణకు మిక్కిలి సుఖకరమైనది అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించిన శ్లోకము, అందులోని భావము. ఆ భావాన్ని మనము కూడా మన జీవితంలోకి అన్వయించుకొని ఆచరించే ప్రయత్నము చేయడానికి అవగాహన చక్కగా చేసుకోవాలి. భోజనం చేసిన పిమ్మట ఒకరు తమ ఆకలి తీరిపోయిందని గుర్తిస్తారు. అట్లే కృష్ణ చైతన్యపు విధులను పాటించడం ద్వారా ఎవరైనా తాను ఆత్మ సాక్షాత్కార మార్గంలో పురోభివృద్ధిని సాధిస్తున్నట్లుగా గుర్తించగలుగుతారు. యోగాలో దృఢత్వము మరియు స్థిరత్వమున కొరకై. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.